బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా లేక పోలీసు రాజ్యమా అని ప్రశ్నించారు. అక్రమాలపై అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు ఇవే రాష్ట్రంలో నడుస్తున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలనని డబ్బా కొడుతూ రేవంత్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవు రోజుల్లో కావాలని తమ నేతల్ని అరెస్టు చేస్తూ సీఎం నియంతలాగా వ్యవహరిస్తున్నారన్నారు. హోంమంత్రిగా శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించడంపైనే దృష్టి పెట్టారని, ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదని హరీష్ రావు అన్నారు. మీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదని తేల్చి చెప్పారు. తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెబుతుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అక్రమ అరెస్టుల పేరిట ఇలా కేసుల ఎఫ్ఐఆర్ల పేరుందో లేదో తెలియదు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధం హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా విఫలం చెందారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అక్రమ కేసులతో, అక్రమ బెదిరింపులతో భయపెట్టాలని చూస్తే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారంటూ, ప్రజలే తగిన బుద్ధి చెప్తారంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. అయితే తన అరెస్టు పట్ల ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని ముమ్మాటికి అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, అసలు ఎఫ్ఐఆర్లో పేరు ఉందా లేదా చెప్పకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా తీసుకెళ్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.